కాకినాడ సీ4 ఎంకరేజ్ పోర్టు ద్వారా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ పోర్టు వద్దకు మీడియా ప్రతినిధులతో కలిసి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలను కొండబాబు వివరించారు. ఇటీవల కాలంలో పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఈ పోర్టు ఏరియాలోని పర్యటించి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా గుర్తించారని అన్నారు. వీళ్ళకి కావాల్సింది ఏంటండి? లోడింగ్ అన్లోడ్కి సక్రమైన జట్టీలు ఉండాలి, జట్టీలతో పాటు రోడ్లు ఉండాలి. రోడ్లతో పాటు ప్రధానమైంది ఏంటంటే డ్రెడ్జింగ్ చేయాలండి. ఎప్పటికప్పుడు మూసేస్తుంటారు కెనాల్ మూసేస్తుంటుంది. లో టైడ్లో కానీ హై టైడ్లో కానీ ఎప్పుడైనా సరే బాధ్య లోడింగ్ అన్లోడింగ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండాలి. అలాంటిది ఈ రోజున లో టైడ్లో హై టైడ్ అయినప్పుడు కూడా నిత్యం జరుగుతుండాలి పని. డే అండ్ నైట్ ఇది లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది. డే అండ్ నైట్ జరిగితేనే రవాణా జరిగినట్టు, లేకపోతే డెమరేజ్ పడిపోతుంది షిప్కి. అక్కడ డే అండ్ నైట్ జరగాలి. ఆ విధంగా జరగడం కోసం డ్రెడ్జింగ్ చేయాలని చెప్పి మా ప్రభుత్వంలో మేము డ్రెడ్జింగ్ చేసాం. ఎప్పుడు కూడా డ్రెడ్జింగ్ చేయడమే కాకుండా రోడ్లు వేయించాం, అన్నీ చేస్తాం. ఏమండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో చూడండి. 2 సార్లు శంకుస్థాపన చేశారండి. మెరిటైమ్ బోర్డు చైర్మన్ గారు వెంకటరెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఎంత 73 కోట్లతో మేము ఇక్కడ డ్రెడ్జింగ్ చేస్తామని చెప్పి. అదేవిధంగా మళ్ళీ అదే వర్క్కి మంత్రి అమర్నాథ్ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. అదే వర్క్కి చూడండి, ఎక్కడన్నా ఉంటుందండి ఒక వర్క్ ఇద్దరు చేయడం చేశారు. అంటే పోటీ, ఎవరికాళ్ళు పోటీ. దేనికోసం అంటే అవినీతి కోసం పోటీ తప్పండి. ఆడు చేసింది మనం చేయడం అనుకోలేదండి. వాడు చేసింది మనం చేయడం మంత్రి అనుకోలేదు, మంత్రి చేసింది మనం చేయడం వాళ్ళు అనుకోలేదు. అందుపోనీ అక్కర్లేదు, ఎమ్మెల్యేనే